టైం 3:16 అవుతుంది మార్నింగ్. ఇప్పుడే ఆవేశం చూసాను, మైండ్ దొబ్బింది బ్రో నిజంగా. ఎందుకంటే ఇన్ని రోజులుగా నేను చూసిన ఫాఫా ఒకడు, ఇప్పుడు ఈ మూవీలో చూసిన ఫాఫా వేరు. ఈ సినిమాని నేను థియేటర్ లో ఎలా మిస్ అయ్యానరా అని నిజంగా రిగ్రెట్ అయితే గ్యారంటీగా ఉంది. నాకు డైరెక్టర్ ప్రీవియస్ మూవీ రోమాంచం అంత బాగా ఎక్కలేదు అనమాట. ఇట్ వాస్ గుడ్, ఓకే, బాగానే అనిపించింది. మేబీ నేను తెలుగు డబ్బింగ్ లో చూడడం వల్ల దాని మీనింగ్ అంత ఎక్కలేదు అనుకుంటున్నా. కాకపోతే కామెడీ వైజ్ గా మాత్రం ఈ సినిమాలో కూడా ఆ లెవెల్లో ఉందని చెప్పను. దిస్ వాస్ ఎంటైర్లీ ఫాఫా. ఫహద్ ఫాజిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాడో అక్కడ నుంచి నీకు తెలుస్తా ఉంటది దిస్ ఈజ్ అ వాలటైల్ క్యారెక్టర్. ఏ క్షణంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి గో విత్ ద ఫ్లో. ఏం జరిగినా గానీ ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్ అండ్ కూర్చో, చూసేసే, మైండ్ దొబ్బేలా ఉంటది అనే కైండ్ ఆఫ్ మీనింగ్ మాత్రం వాడు స్టార్టింగ్ నుంచి చూపించిన అనమాట. అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. స్టోరీ అసలు ఏంట్రా అంటే మాత్రం ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ కొత్త కాలేజ్ లోకి వస్తారు బెంగళూరులో. సీనియర్స్ తోడు ఒక పెద్ద లొల్లి అవుతుంది. ఆ లొల్లి నుంచి సొల్యూషన్ తెచ్చుకోవడానికి ఎట్లా అని వెతుకుతుంటే ఒక దారి దొరుకుతుంది వాళ్ళకి. ఎంటర్ రంగ. అక్కడ నుంచి సినిమా మొత్తానికి తిరిగిపోతుంది. మనకి ఫస్ట్ హాఫ్ అంతా ఇది జరిగింది అనుకుంటూ స్టోరీ ఫామ్ లో కొన్ని చెప్తా ఉంటాడు అనమాట. అదంతా ఒక గ్రాఫిక్ నావెల్ కైండ్ ఆఫ్ వేలో చూపిస్తా ఉంటాడు. కాకపోతే రియల్ లైఫ్ లో జరిగేది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా జరుగుతూ ఉంటది. ఆ ఫాఫా బిహేవియర్ గానీ అక్కడ స్టోరీలో చెప్పే రంగకి ఇక్కడున్న రంగకి అసలు సంబంధం ఉండదు అనమాట. దాన్ని బ్లెండ్ చేసిన విధానము, దానికి క్లైమాక్స్ లో వాళ్ళు ఇచ్చిన పే ఆఫ్ కి మాత్రం మైండ్ దొప్పింది భయ్యా. నిజంగా ఫహద్ ఫాజిల్ అందరినీ తినేసిండు, ఏ క్యారెక్టర్ మిగల్లేదు అసలు. ఫహద్ ఫాజిల్ స్క్రీన్ మీద ఉన్నాడంటే ఎవడు పనికి కూడా రాలేదు అసలు, అంత బాగా చేసిండు పర్ఫార్మెన్స్. ఇప్పటి వరకు చాలా వరకు ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ లో నాకు కళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా నచ్చుతాయి అనమాట. ఈ ఫిల్మ్ లో చాలా వరకు కళ్ళదలు పెట్టుకుని ఉంటాడు. రీఇంట్రడ్యూసింగ్ ఫాఫా అని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో దానికి 100% జస్టిస్ అయితే గ్యారంటీగా చేశారు. ఆల్ ఇన్ ఆల్ గా మూవీ వాస్ రియల్లీ గుడ్. చాలా చాలా బాగుంది. సీక్వెల్ అయితే రెడీ చేయండి. మిగతా క్యారెక్టర్స్ లో ముగ్గురు స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. కొన్ని సీన్స్ లో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కొంచెం క్లంకీగా అనిపించింది నాకైతే మాత్రం. బట్ యాజ్ అ హోల్ వాళ్ళు సెట్ అయ్యారు. క్లైమాక్స్ లో బీబీ క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉంది. చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా తీశారు కూడా. వీటన్నిటికీ అండర్ కరెంట్ గా ఒక ఎమోషన్ రన్ అవుతా ఉంటది. అది స్టార్టింగ్ నుంచి చూపిస్తా ఉంటాడు మనకి. ఎక్కదు అది సడన్ గా అది బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అవుతుంది. అది మాత్రం సూపర్ చూపించారు, సెట్ అయింది. అంబన్ క్యారెక్టర్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏందబ్బా ఇది ఏదో జరుగుతుంది ఏందో అనుకున్నా. కాకపోతే ఆ క్యారెక్టర్ వీవ్ చేస్తా ఉంటది అనమాట స్టోరీ. అసలు పాస్ట్ లో రంగా లైఫ్ లో ఏం జరిగింది, దాని వల్ల ఇప్పుడు ఎలా ఉన్నాడు, అసలు రంగా అనేటోడు ఎవడు, ఎలా ఉంటాడు అనే ఎక్స్ప్లెనేషన్ అంబన్ ఇస్తాడు. చాలా బాగా ఇచ్చిండు. దానికి విజువల్ గా వీళ్ళు చూపించినప్పుడల్లా సూపర్ ఉంటది గ్యారంటీగా. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో మాత్రం సినిమాటోగ్రఫీ కుమ్మేశ్వరు మామూలుగా లేదు. ఎప్పుడైనా ఫహద్ ఫాజిల్ ఫ్రేమ్ లో ఉన్నాడంటే ఖచ్చితంగా ఒక ఎనర్జీ కనబడుతుంది ఆ ఫ్రేమ్ లో మాత్రం. అది చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ దగ్గర నాకు కొంచెం అనిపించింది అనమాట. ఎట్లా అంటే కొన్నిట్లలో సస్పెన్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఆ సస్పెన్స్ దగ్గర వీళ్ళు కొంచెం ఫట్ అని కట్ చేసినట్టు అనిపించింది కొన్ని సీన్స్ లలో. 2-3 సీన్స్ మాత్రమే, మిగతా అంతా బాగానే అనిపించింది. మ్యూజిక్ అయితే మాత్రం అసలు ఏళ్ళు పెట్టాల్సిన అవసరమే లేదు. బర్త్డే సాంగ్ ఒకటి చాలా బాగుంది. ఇల్యూమినాటి సాంగ్ ఎంతో ఫేమస్ అయిపోయింది. మధ్యలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ సెట్ అయింది. ముఖ్యంగా రంగా సంకిగాడు అని చెప్పడానికి ఒక బీట్ రన్ అయితా ఉంటది. అది మాత్రం సూపర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. యాజ్ అ హోల్ గా ఆవేశం ఈజ్ అ జర్నీ. ఖచ్చితంగా రోలర్ కోస్టర్ రైడ్. అది ఇంత క్వాలిటీ క్యారెక్టర్ ఫాఫా చేసిన నేను అనుకోలేదు. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా చూడండి. ప్రైమ్ లో ఉంది, తెలుగులో లేదనుకుంటా. మలయాళంలో చూసిన నేనైతే మాత్రం. ప్లీజ్ ట్రై ఇన్ మలయాళం. దీనిలో మళ్ళీ కన్నడ కూడా యాడ్ అయి ఉంటుంది. టోటల్ బెంగళూరులో జరుగుతుంది అనమాట స్టోరీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ విష్ ఐ వాచ్డ్ ఇట్ ఇన్ థియేటర్స్. కుదరలేదు, బట్ స్టిల్ ఐ రియలీ లవ్డ్ ఇట్. మీ థాట్స్ ఏదైనా కింద కామెంట్స్ లో చెప్పండి చూసిన తర్వాత. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి. సైనింగ్ ఆఫ్.